మీ పేరు? నా పేరు సుధాకర్ అన్న. స్థానికులం ఎర్రగడ్డ. నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే. నాకు 32 ఇయర్స్ నేను పుట్టింది గాంధీ హాస్పిటల్, పెరిగింది మొత్తం ఎర్రగడ్డ. ఇదే ఇల్లు, ఇదే ఏరియా. స్టిల్ 32 ఏళ్ళు ఇక్కడే నా మొత్తం నా జీవితం గడిచిపోయింది. ఇక్కడే నా సగం జీవితం ఇక్కడే గడిచిపోయింది అన్న. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిందన్న. మీకు ఇక్కడ రాసి ఉంటది. ఇది 2009లో ఇక్కడ రండి, శిలాపలకం ఇక్కడ ఉంది. యాక్చువల్ అక్కడ వాటర్ ట్యాంక్ పెట్టి అది పోయింది. 2009 జూలై 15th దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి, ఇది అంతకు ముందే పీజేఆర్ గారు స్థాపించిన బస్సు ఇదంతా. హైదరాబాద్ ఎంతో చాలా వరకు హైదరాబాద్ ని స్లమ్స్ ని స్థాపించిందే పీజేఆర్ గారు, దివంగత పీజేఆర్ గారు. ఆయన ఒక 93-92 టైంలో అలా గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టినారు. అవి కొన్ని వర్షాలకు తడిసి పాతవైపోయి పడిపోతుంటే, అప్పుడే పీజేఆర్ గారే ఉన్నప్పుడు తను హఠాత్మరణం చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు విష్ణు అన్న ఉండి, ఇలా మా బస్సు లీడర్ గారు అంతా పోయి ఇట్లా ఇల్లు పడిపోతున్నాయి సార్, ఇల్లు కట్టియాలంటే అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నారు. 2009లో సెకండ్ టైం గెలిచారు. అప్పుడే వైఎస్ రాజశేఖర్ గారు సీఎం అయిన ఒక 2-3 monthsకే ఇక్కడ వచ్చి జూలై 15th ఇనాగ్రేషన్ చేసిపోయారు. పాపం September 2కి అకాల మరణం చెంది వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయిన 45 daysకే తను చనిపోవడం జరిగింది. ఈ మాత్రం ఇల్లు కట్టివ్వడం మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది. వీటికి అఫీషియల్ గా డాక్యుమెంట్స్ ఇవ్వడం, పట్టాలు ఇవ్వడం మాత్రం దివంగత మాగంటి గోపీనాథ్ గారు ఒక 2 years బ్యాక్ ఇచ్చారండి. ఇవి కూడా ఏంటంటే స్థానికులకు చాలా వరకు వచ్చాయి, స్థానికేతరులకు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వచ్చాయి. మేము ఇల్లు కూలగొట్టుకొని మోరీల మీద ఉంటూ కిరాయిలు కట్టుకుంటూ ఎన్నో రోజులు జీవనం గడిచాము ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వచ్చాయి. స్థానికేతరులు అంటే వాళ్ళతో తిరిగిన కొద్ది గొప్ప లీడర్స్ కి కూడా ఒక 10 గల ఇల్లు వచ్చాయి, వాళ్ళకు కూడా వచ్చాయి. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ స్థానిక పార్టీ కార్యకర్తలకు ఇస్తారు. అందుమూలంగా ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏమిందంటే ఇవి కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. ఇక బస్సుని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు ప్రెసెంట్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిపోయిన, మనకు 2014లో రాష్ట్రం ఏర్పడక ముందుకు మనకు మిగులు బడ్జెట్ 77,000 కోట్లు ఉండే. కేసీఆర్ గారు పోతూ దాన్ని 7,77,000 కోట్లకు అప్పు చేసిపోయినారు. మన రాష్ట్ర రెవెన్యూ వచ్చేసి నాకు తెలిసిన పూర్తికి నాకున్న అవగాహన మేరకు ప్రతి నెల ఒక 19,000 నుండి 19,500 కోట్లు వస్తుంది. దాంట్లో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఒక 6,000 నుండి 7,000 కోట్లు పోతుంది. కేసీఆర్ గారు చేసిపోయిన అప్పులకి, అంటే ఆయన తన ఇంటి కోసం ఏం చేయలేదు, రాష్ట్రం కోసం చేసినారు. ఆ రాష్ట్రం కోసం చేసిన దానికోసం కూడా ఒక 6 నుండి 7,000 కోట్లు వాటి ఇంట్రెస్ట్ లకి వెళ్ళిపోతుంది. మిగిలిన 4,000-5,000 కోట్లతోనే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, రుణమాఫీ కానీ, మొన్న పడ్డ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ నెట్టుకు వస్తున్నాడు. గవర్నమెంట్ నడవాలి, నడుస్తుంది, మళ్ళీ కూడా అదే గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ రూలింగ్ ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా వ్యతిరేకత ఉంది. అసలు మీరు మహిళలకు ఇస్తాన్నారు 2,500 ఏమైనా అడుగుతా ఉన్నారు, అలాగే స్కూటీలు ఇస్తున్నారు 60,000 విద్యార్థులు, అవన్నీ అడుగుతా ఉన్నారు. అదే అన్న నేను చెప్పింది కూడా అదే. మనకు వాళ్ళు ఏమనుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏదో ఉంది, కేసీఆర్ ఏదేదో చేసిపోతున్నారు, ఎంతో అమౌంట్ ఎంతో ఉంది, ఇక్కడ ఏదో నిధి ఉంది అనుకున్నారు. వచ్చి చూస్తే గానీ ఆ నిధి ఉత్త బొచ్చ తప్పితే ఏం లేదనేది అర్థమైంది. వాళ్ళకి నాయకులకు అర్థమయ్యే రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ గానే చెప్పినారు. వాస్తవానికి మన ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది. ఆర్థిక పరిస్థితి అలా ఉంది కాబట్టి అయినా కూడా తను ఈ ఇంట్రెస్టులు, పాత పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులకి ఇంట్రెస్టులు, ఇప్పుడున్న గవర్నమెంట్ జీతభత్యాలు ఇవన్నీ చూసుకుంటూ లోటుపాట్లు అన్ని సరిదిద్దుకుంటూ అన్ని ఎక్కడ ఏది వేస్ట్ కాకుండా, ఎవరు ఏది దోచుకోకుండా ఉండేలాగా గట్టి నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇంకా కూడా గట్టిగా ప్రయత్నించాలి, చేయాలి. ఇంకా బాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్ రాను అతి తొందరలోనే దేశ సెకండ్ క్యాపిటల్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మోడీ గారు కూడా మొన్న ఒక 6 months బ్యాక్ ఒక మీడియాలో చెప్పారు, హైదరాబాద్ కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఈవెన్ మేము తొందరలోనే చేస్తాం, ఇంకా హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉందని. అవుతే చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎందుకుందంటే, మహిళలకు 2,500 పథకం అది ఇంప్లిమెంట్ చేయట్లేదని. ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఏదైతే 2,000, 4,000 వికలాంగులకు 4,000, వితంతులకు 2,000 ఇస్తున్నారో అది 3,000, 6,000 ఇస్తున్నారు. అది ఏంటంటే రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి తను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడు. మేబీ ఇంకో 1 year కావచ్చు, 6 months కావచ్చు. ఇప్పుడు December 9 సోనియా గాంధీ గారి బర్త్డే రాబోతుంది. ఆ టైం వరకు ఇప్పుడు హైదరాబాద్ 3-4 పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. అవి ఓపెన్ అయ్యే టైం రోజు, ఆ రోజుకు సోనియా గాంధీ గారి బర్త్డే రోజుకు నాకు తెలిసి
ఏదైనా ఒక స్కీమ్ ఈవెన్ కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే గత 10 ఏళ్లలో అయితే జరిగింది, డెవలప్మెంట్ జరిగింది, అలాగే దోచుకోవడం కూడా చాలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందరికి అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ దోచుకోవడానికి ఏం లేదు, మనం కష్టపడాలా, కష్టపడితే ఇంకేదైనా చేయాలని ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మొత్తం అందరినీ, మంత్రుల్ని కానీ, ఎమ్మెల్యే గారి వాళ్ళని కానీ అందరినీ ఒక పద్ధతి మీద గాడిన తీసుకెళ్తున్నారు. ఎందుకంటే తను ఒక వేరే పార్టీ నుండి వచ్చైనా కూడా తను పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం, ఒక ఎంపీ అవ్వడం, తనని ఎంత బంధించాలని చూసినా విముక్తులైపోయి తను ఈవెన్ పార్టీకి సీఎం అంటారు కానీ అంటే రేవంత్ రెడ్డి కుర్చీ ఉండదు, ఆయన తీసేస్తారు, ఆయన విధించేస్తారు. బయట నుండి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉంటది. ఇది కాంగ్రెస్ మహాసముద్రం, అది కాంగ్రెస్ అనేది మహాసముద్రం. ఆ సముద్రంలో బేసికలీ ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే అంతమంది సీనియర్ ఎప్పటి నుండి 34 ఏళ్ళు 33 ఏళ్ల నుండి ఉన్న బట్టి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈవెన్ నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఇంతమంది సీనియర్స్ ని కాదని తనకి ఇచ్చినారంటే తన క్యాపబిలిటీ అర్థమైంది కాబట్టి తనకి ఇచ్చినారు. సీఎం పోస్ట్ ఇవ్వడం అది నాటే జోక్. అందరూ అన్నారు పైసలు ఇచ్చి కొనుక్కున్నారు. పైసలు ఇచ్చి కొనుక్కోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీ అనేది చనిపోయిందంటే బతికి ఉన్న దాన్ని కేసీఆర్ గారు దాన్ని మొత్తం చంపేయడం చేసేసినారు. తను వచ్చాకే కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి వచ్చాకే ఊపు వచ్చింది, లేసింది. బీజేపీకి బండి సంజయ్ గారు వచ్చాకే లేసింది. కానీ అది లాస్ట్ 23 ఎలక్షన్ కి ముందు దాన్ని ఏమైందో తెలియదు. బీజేపీ వాళ్ళు వాళ్ళ చేతులారా దాన్ని మొత్తం పాడు చేసుకున్నారు. బండి సంజయ్ జరిపి కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం. కిషన్ రెడ్డి గారు కూడా మంచి నాయకుడు, కానీ బండి సంజయ్ లాగా అంత అగ్రెసివ్ గా ఉండరు. అలా చేయలేకపోయి పార్టీ పోయింది. అయినా కూడా బండి సంజయ్ గారి ఆ ప్రోత్సాహంతో 8 సీట్లు అయితే గెలిచారు. పార్లమెంట్ లో కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, ఆయన కష్టం చాలా ఉంది కాబట్టి 8 సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి. మరి ఇప్పుడు కొత్తగా అధ్యక్షులు ఏమన్నా రామచంద్రరావు గారు అధ్యక్షులు. సో ఆయన నేతృత్వంలో లేదు, నేను అందరు సౌమ్యులు అంటే కానీ నేను అట్లా సౌమ్యుని కాదు, సో 14 సార్లు జైలుకి పోయినా అని చెప్పి మన స్పీచ్ కూడా ఇచ్చారు. 14 సార్లు జైలుకు పోవచ్చు. రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో వందల కేసులు ఉన్నాయండి. అట్లా కేసులు మేము జైలుకు పోయిన వాళ్ళంతా అందరూ సౌమ్యులు కాదని ఏం కాదు, నేను సౌమ్యున్నే. కానీ అప్పుడున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ గవర్నమెంట్ ఉన్న వేరే పార్టీ వేరే నాయకుడు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కాలనే చూస్తుంది. ఆ తొక్కే ప్రయత్నంలో వాళ్ళ మీద కేసులు అవుతాయి. తెలంగాణ ఉద్యమంలో మా మీద కూడా అయ్యాయి, మా బస్సీలో కూడా చాలా మంది మీద కేసులు అయ్యాయి. స్టిల్ కేసులు తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక కేసులు ఎత్తేసారు. కానీ వాళ్ళకి న్యాయంగా చెప్పాలంటే ఆ ఉద్యమంలో నడిచిన వాళ్ళకైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేకపోయింది, ఆదుకోలేదు. వాళ్ళు కాకుండా వెనుక వచ్చిన వాళ్ళకి చేసింది. పాపం ఇక్కడ ఆ దుకాణంలో ఉన్నారు వాళ్ళ పెద్ద కొడుకు, పాపం తను చనిపోయాడు. పార్టీ పెట్టినప్పటి నుండి వాళ్ళ పెద్ద కొడుకు పార్టీలో బాగా తిరిగారు. వాళ్ళకి ఏ బెనిఫిట్ రాలేదు పాపం. వాళ్ళకి మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏ బెనిఫిట్ రాలేదు. వేరే వాళ్ళకి వచ్చింది, రావాలి, అందరికి రావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యమకారులే మొత్తం అణచివేసేసి మర్చిపోయారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే గద్దర్ గారి పేరు మీద ఇప్పుడు అవార్డులు ఇవ్వడం కానీ, గద్దర్ గారి కూతురికి వెన్నెలక్కకు సీట్ ఇవ్వడం కానీ, వాళ్ళ కొడుక్కి చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ సమేదో ఇవ్వడం కానీ. కాంగ్రెస్ ఏంటంటే అన్ని ఆహ్వానాలు ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు అన్ని చూసి అడుగులు వేస్తూ గవర్నమెంట్ ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ పరిస్థితి ఎట్లుంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీకి, మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి ఇస్తే సింపతి మీద గెలవచ్చండి, ఛాన్స్ ఉంది. లేదు అంటే మా పాత కాంగ్రెస్ నాయకుడు పీజీఆర్ తరుడు మా విష్ణన, ఆయన కాంగ్రెస్ లో లేడు. ఆయన ఒకవేళ ఈ టైంకి కాంగ్రెస్ కి వచ్చినా మేము స్వాగతిస్తాం. ఆయనకు సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు, గెలిపించుకుంటాం, మేము కార్యకర్తలుగా గెలిపించుకుంటాం. లేదు బీఆర్ఎస్ నుండి అతనికి సీట్ ఇచ్చినా మేము యాజ్ ఎ కాంగ్రెస్ కార్యకర్త అయినా ఆయనని గెలిపించుకుంటాం. బీజేపీ నుండి లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. వాళ్ళంతా ఎలక్షన్ స్టంట్స్ కోసం వచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఎలక్షన్ స్టంట్స్ ప్రజలతో ఉండేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే ఫెరోజ్ ఖాన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన అగ్రెసివ్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే తను మా తెలుగు వాళ్ళ పండుగలు అయితే గుళ్ళోకి వస్తారు, క్రిస్టియన్స్ పండుగ అయితే మసీదులోకి వెళ్తాడు, ముస్లిమ్స్ ఉంటే దర్గాలకు వెళ్తాడు. ఆయనకు ఈ హావభావం ఏముండదు, ఏదైనా అందరూ ఒకటేనాగా సెక్యులరిజం లో ఉంటాడు. ఆయనకి ఇచ్చినా కాంగ్రెస్ నుండి గెలుస్తారు. లోకాలిటీగా చూస్తే మాత్రం నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి. ఆయన పాపం గత 2 సార్లు ఓడిపోయారు, గెలుపు అంచుదాకా వచ్చి ఓడిపోయిన నాయకుడు. ఆయనకి ఇష్టం మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఫహీం ఖురేషీ గురించి పేరు వినడం కూడా ఫస్ట్, పర్సన్ మేము చూడడం కూడా ఫస్ట్ టైమే. ఇంకోటి ఏంటంటే తన మీద ఏదో కొద్దిగా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అలిగేషన్స్ ఉన్న పర్సన్ కి ఇచ్చి పార్టీ బ్యాక్గ్రౌండ్, పార్టీ ఇప్పుడిప్పుడే గెలిచిన పార్టీని వాళ్ళ చేతులారా పాడు చేసుకోరని నేను రేవంత్ రెడ్డి గారికైనా ఈవెన్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్
శ్రీధర్ బాబు గారికైనా మంత్రి పొన్నం గారికైనా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాంటి వాళ్ళకు ఇవ్వాలి, కానీ ఇప్పుడు కాదు, ఇది సరైన టైం కాదు. గెలిచే గుర్రానికి ఇచ్చి మనం గెలిపించుకొని పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలి. గెలవని వాళ్ళకి ఇచ్చి పార్టీ ఓడగొట్టుకోవద్దు. ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్న జూబ్లీస్ ఈ బై ఎలక్షన్ అనేది సెప్టెంబర్లో వస్తుంది. సెప్టెంబర్లో బై ఎలక్షన్ ఉంది. ఈ సీటు ఇది అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ టకాఫర్ అండి. ఇది వార్ వన్ సైడ్ ఇది అంటారు కదా, మనకు ఇన్ ఆర్ అవుట్ అన్నట్టు ఉంది. ఎందుకంటే లాస్ట్ బై ఎలక్షన్ కంటోన్మెంట్ ఎలక్షన్ లో గణేష్ గుప్తా గారు గెలిచారు కాంగ్రెస్ నుండి. తాను బీఆర్ఎస్ లోనే ఉండే, సీట్ ఇవ్వనందుకు తాను ఇందులోకి వచ్చారు. తను బై ఎలక్షన్ లో గెలిచారు. ఇది కూడా గెలుస్తుందని, కాంగ్రెస్ గెలుస్తుందని నా యొక్క అభిప్రాయం. గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడైనా కూడా అండి, ఇక్కడ రూరల్లో అయినా హైదరాబాద్లో అయినా ఏ గవర్నమెంట్ అయితే లీడ్లో ఉంటుందో ఆ పార్టీ గెలిస్తేనే కొద్ది డెవలప్మెంట్ అవుతుంది. అట్లీస్ట్ ఆగిపోయిన పనులన్నా అవుతాయని నా యొక్క అభిప్రాయం. కాంగ్రెస్ గెలవాలి, ఇంకా ముందుకు పోవాలా. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.